మనం ప్రీవియస్ క్లాస్లో జర్నల్ ఎంట్రీస్ ప్రాబ్లము మీకు చెప్పడం జరిగిందండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం ఇవ్వడం జరుగుతుందండి. ప్రాబ్లం 6 అండి, పేజ్ నెంబర్ 37, పేజ్ నెంబరు 37. టూ థౌజండ్ ఫోర్టీన్ January 1st started business with cash. 25,000 rupees. January 3rd, purchased computer, 15,000. Purchased computer 15,000. 6th, purchased goods 6,000 rupees. 7th, purchased on credit, 5,000 rupees. from Mahesh. 10th, purchased goods for 5,000 rupees and paid by check. Purchased goods for 5,000 rupees and paid by check. 12th, sold goods 10,000 rupees. Sold goods 10,000 rupees. 14, sold goods and received 10,000 rupees cash. 10,000 rupees cash and 5,000 rupees
బై చెక్. మీకు ఈ విధంగా ప్రాబ్లము ఇవ్వడం జరిగిందండి. ప్రాబ్లం ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రొఫార్మా గీసుకోవాలండి మనం. ఇప్పుడు ఏం చేయాలి, మనం ప్రొఫార్మా గీయాలి. ప్రొఫార్మా గీయాలండి. ప్రొఫార్మా గీయండి. ఫస్ట్ కాలము డేట్ కాలం, ఫస్ట్ డేట్, తర్వాత పర్టికులర్ కాలం, తర్వాత ఎల్ఎఫ్ నెంబర్, తర్వాత డెబిట్, తర్వాత క్రెడిట్. డేటు, పర్టికులర్స్, డేటు, పర్టికులర్స్, ఎల్ఎఫ్ నెంబర్, డెబిట్, ఆర్ఎస్, క్రెడిట్, ఆర్ఎస్. ఈ విధంగా ప్రొఫార్మా చేయాలండి. డెబిట్ ఆర్ఎస్, క్రెడిట్ ఆర్ఎస్, డేటు, పర్టికులర్స్, ఎల్ఎఫ్ నెంబరు, డెబిట్ ఆర్ఎస్, క్రెడిట్ ఆర్ఎస్. ప్రాబ్లం ఏంటి? జర్నలైజ్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ది బుక్స్ ఆఫ్ ఆత్మారాం. ఆత్మారాం పుస్తకాల్లో జర్నల్ ఎంట్రీస్ రాయమంటున్నాడండి. అప్పుడు మనం హెడ్డింగ్ పెట్టాలి. జర్నల్ ఎంట్రీస్ ఇన్ ది books of Atmaram. Journal entries in the books of Atmaram. First 2014 January 1st అన్నాడు. డేట్ కాలంలో 2014 January 1st. ఇప్పుడు స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ 25,000. వ్యాపారాన్ని 25,000 రూపాయలు నగదుతో ప్రారంభించాడు అన్నాడు. మనం ప్రీవియస్ ప్రాబ్లంలో చెప్పడం జరిగింది. ఏమని? దినేష్ స్టార్టెడ్ బిజినెస్ అని ఇచ్చాడు. దినేష్ స్టార్టెడ్ బిజినెస్ అన్నా, కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్ అన్నా, స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ అన్నా ఒకటి బిజినెస్లోకి క్యాష్ వస్తుంది. క్యాష్ ఈజ్ కమింగ్ అంచేత క్యాష్ అకౌంట్ డెటార్. క్యాష్ అకౌంట్ డెటార్ టు ఎవరు స్టార్ట్ చేశారో? ఆత్మారాం స్టార్ట్ చేశాడు. అంటే ఆత్మారాం క్యాపిటల్ అవుద్ది. టు ఆత్మారాం క్యాపిటల్ అకౌంట్, లేదా టు క్యాపిటల్ అకౌంట్, టు క్యాపిటల్ అకౌంట్ 25,000.
being started business with cash. Being started business with cash. ఆత్మారాం అనేవాడు 25,000 రూపాయల నగదుతో వ్యాపారాన్ని ప్రారంభించాడు, స్టార్ట్ చేశాడు. ఇక్కడ ఇందులో ఇది క్యాష్ ట్రాన్సాక్షన్. ఇందులో ఇన్వాల్వ్ అయిన అకౌంట్స్ ఏంటి? క్యాష్, ఆత్మారాం క్యాపిటల్. క్యాష్, ఆత్మారాం క్యాపిటల్. క్యాష్ అనేది ఏంటి? రియల్ అకౌంట్. ఆత్మారాం క్యాపిటల్ అనేది ఏంటి? పర్సనల్ అకౌంట్. మన రియల్ అకౌంట్ యొక్క రూల్ ఏంటి? డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివర్. రియల్ అకౌంట్ రూల్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. క్యాష్ ఈజ్ కమింగ్ మనకి అంటే క్యాష్ అకౌంట్ డెటార్. తర్వాత ఆత్మారాం క్యాపిటల్, పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివర్. ఆత్మారాం అనేవాడు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు ఇంకా ఆత్మారాం ఈజ్ ఏ గివర్, క్యాపిటల్ గివర్ అంటే టు క్యాపిటల్ అకౌంట్. బీయింగ్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్. తర్వాత పర్చేజ్డ్ కంప్యూటర్. పర్చేజ్డ్ కంప్యూటర్. కంప్యూటర్ అనేది ఏంటి? ఎసిట్. ఎప్పుడైనా సరే ఎసిట్స్ పర్చేజ్ చేస్తే ఆ ఎసిట్ని డెబిట్ చేయాలి. అది క్యాష్ ట్రాన్సాక్షనా, క్రెడిట్ ట్రాన్సాక్షనా చూసుకోవాలని చెప్పాను. క్యాష్ ట్రాన్సాక్షన్ అనుకోండి టు క్యాష్ అకౌంట్ అని రాస్తాం. క్రెడిట్ ట్రాన్సాక్షన్ అయితే మనం ఎవరి దగ్గర పర్చేజ్ చేసామో వాళ్ళ అకౌంట్ క్రియేట్ చేస్తాం. అంచేత కంప్యూటర్ పర్చేజ్డ్ అన్నాడు. కంప్యూటర్ అకౌంట్ డెటార్. కంప్యూటర్ అకౌంట్ డెటార్ ఇది క్యాష్ ట్రాన్సాక్షన్. ఇందులో పర్సనల్ నేమ్ కానీ, న్యాచురల్ పర్సన్ నేమ్ కానీ, ఆర్టిఫిషియల్ పర్సన్ నేమ్ కానీ లేదు. అంచేది క్యాష్ ట్రాన్సాక్షన్. అంచేది టు క్యాష్ అకౌంట్. టు క్యాష్ అకౌంట్ 15,000. being computer purchased. being computer purchased అదేంటండి మనకి ఇచ్చింది ఏంటి? పర్చేజ్డ్ కంప్యూటర్. కంప్యూటర్ పర్చేజ్ చేసామని ఇచ్చాడు. ఏంటిది? క్యాష్ ట్రాన్సాక్షన్. ఏంటి? క్యాష్ ట్రాన్సాక్షన్. ఇందులో ఇన్వాల్వ్ అయిన అకౌంట్స్ ఏంటి? కంప్యూటరు, క్యాష్. కంప్యూటరు, క్యాష్. కంప్యూటర్ అనేది ఏంటి? ఎసిట్, రియల్ అకౌంట్. క్యాష్ అనేది ఏంటి? ఎసిట్, రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ యొక్క రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అంటే మనకి వచ్చేవాడిని డెబిట్ చేయాలి, పోయేవాడిని క్రియేట్ చేయాలి. ఇక్కడ కంప్యూటర్ పర్చేజ్ చేసాం కనుక కంప్యూటర్ ఈజ్ కమింగ్, కంప్యూటర్ వస్తుంది. క్యాష్ ఈజ్ గోయింగ్, నగదు వెళ్ళిపోతుంది. అంటే కంప్యూటర్ ఈజ్ కమింగ్ కనుక కంప్యూటర్ అకౌంట్ డెటార్. క్యాష్ ఈజ్ గోయింగ్ అవుట్ కనుక టు క్యాష్ అకౌంట్. కంప్యూటర్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. ఎసిట్ పర్చేజ్ చేసినప్పుడు అది క్యాష్ ట్రాన్సాక్షన్ అయితే ఏ ఎసిట్ అయితే పర్చేజ్ చేసామో ఆ ఎసిట్ని డెబిట్ చేయాలి. అలాగే అది క్యాష్ ట్రాన్సాక్షన్ కనుక టు క్యాష్ అకౌంట్. అదే క్రెడిట్ ట్రాన్సాక్షన్ అయితే మనం ఎవరి దగ్గర పర్చేజ్ చేస్తే టు అని చెప్పి వాళ్ళ అకౌంట్ క్రియేట్ చేయాలి. తర్వాత పర్చేజ్డ్ గూడ్స్, సరుకు కొనుగోళ్ళు అండి. ఎప్పుడైనా సరే గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు పర్చేజెస్ అకౌంట్ని డెబిట్ చేయాలి. అది క్రెడిట్ ట్రాన్సాక్షన్ అయినా క్యాష్ ట్రాన్సాక్షన్ అయినా సరే పర్చేజ్ అకౌంట్ని డెబిట్ చేయాలండి. పర్చేజ్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. పర్చేజ్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. చూద్దాం. పర్చేజ్డ్ గూడ్స్, సరుకు కొనుగోళ్ళు. ఇందులో న్యాచురల్ పర్సన్ కానీ ఆర్టిఫిషియల్ పర్సన్ కానీ లేదు. అంచేత ఇది క్యాష్ ట్రాన్సాక్షన్ అంటే నగదు వ్యవహారం. ఇందులో ఇన్వాల్వ్ అయిన అకౌంట్స్ ఏంటి? గూడ్స్, క్యాష్. అండ్ గూడ్స్ అంటే పర్చేజెస్.
గూడ్స్ అంటే ఏంటి? పర్చేజెస్. మనం గూడ్స్ అనుకున్నాం అనుకోండి, ఎసిట్ కింద రియల్ అకౌంట్ చెప్పుకోవచ్చు. అక్కడ పర్చేజెస్ అన్నాం అనుకోండి, మరి పర్చేజెస్ అంటే ఎక్స్పెన్సెస్, నామినల్ అకౌంట్ చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ క్యాష్ అనేది రియల్ అకౌంట్ ఎసిట్ కనుక. మనకి నామినల్ అకౌంట్ ప్రకారం అక్కడ పర్చేజ్ నామినల్ అకౌంట్ అనుకుంటున్నాం అనుకోండి, పర్చేజ్ అనేది ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ నామినల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రియేట్ ఆల్ ఇన్కమ్ అండ్ గెయిన్స్. అక్కడ పర్చేజ్ అనేది ఎక్స్పెన్స్ కనుక మనకి డెబిట్ చేయాలి, పర్చేజ్ అకౌంట్ డెటార్. అక్కడ క్యాష్ అనేది రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ యొక్క రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. వచ్చేవాడిని డెబిట్ చేయండి, పోయేవాడిని క్రెడిట్ చేయండి. అక్కడ క్యాష్ ఈజ్ గోయింగ్ అవుట్. మనం పర్చేజ్ చేస్తుంటే క్యాష్ అనేది మన దగ్గర నుంచి గోయింగ్ అవుట్, వెళ్ళిపోతుంది అంటే టు క్యాష్ అకౌంట్. అదే పర్చేజ్ బదులు గూడ్స్ అనుకున్నాం అనుకోండి, అది రియల్ అకౌంట్ అవుతుంది ఎసిట్ కనుక. రియల్ అకౌంట్ యొక్క రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్ అంటామండి. అప్పుడు మనం పర్చేజ్ చేస్తుంది గూడ్స్ ఏమవుతుంది? గూడ్స్ ఈజ్ కమింగ్ అని గూడ్స్ అకౌంట్ అండ్ డెటార్ అని రాయొచ్చు. అలాగైనా రాయొచ్చు, ఇలాగైనా రాయొచ్చు అనమాట. పర్చేజ్ అకౌంట్ ఏంటి? క్యాష్ అకౌంట్. బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్, బీయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్, నగదుకు సరుకు కొన్నందున. ఎప్పుడైనా సరే పర్చేజెస్ అనేది డెబిట్ బ్యాలెన్స్ చూపుతుంది. డెబిట్ సైడ్ రాయాలి, ఫస్ట్ లైన్లో రాయాలి. సెకండ్ లైన్లో 2ని మొదలుపెట్టి క్యాష్ ట్రాన్సాక్షనా, క్రెడిట్ ట్రాన్సాక్షనా అనేది ఆలోచించాలి. క్యాష్ ట్రాన్సాక్షన్ అయితే టు క్యాష్ అకౌంట్ అని రాస్తాం. అది క్రెడిట్ ట్రాన్సాక్షన్ అయితే మనం ఎవరి దగ్గర పర్చేజ్ చేసామో వాళ్ళు అకౌంట్ని క్రెడిట్ చేయాలి. తర్వాత 7th, పర్చేజ్డ్ ఆన్ క్రెడిట్. అరువుకి 5,000 రూపాయల సరుకు ఫ్రమ్ మహేష్ నుంచి కొన్నామంట. అరువు కొన్నామంటండి. చెప్పాను మీకు పర్చేజ్ ఎప్పుడు కూడా డెబిట్ బ్యాలెన్స్ చూపుతుంది అని చేత పర్చేజెస్ అకౌంట్ డెటార్, పర్చేజ్ అకౌంట్ డెటార్. ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్ కనుక ఎవరి దగ్గర పర్చేజ్ చేసాం? మహేష్ అకౌంట్ 5,000 రూపీస్. ఇప్పుడు రైట్ రాంగ్ చూద్దాం. పర్చేజ్డ్ ఆన్ క్రెడిట్ 5,000 రూపీస్ ఫ్రమ్ మహేష్ నుంచి 5,000 రూపాయల సరుకు అరువుకు కొన్నామండి. అక్కడ క్రెడిట్ ట్రాన్సాక్షన్, ఇంకేం ఆలోచించవలసిన అవసరం లేదు. మనకి ఎంట్రీస్లో క్యాష్ అనేది రాదు. ఇక్కడ ఏంటి? పర్చేజెస్ మహేష్. పర్చేజెస్ అనేది ఏంటి? నామినల్ అకౌంట్. మహేష్ అనేది ఏంటి? పర్సనల్ అకౌంట్. నామినల్ అకౌంట్ యొక్క రూల్ ఏంటి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రియేట్ ఆల్ ఇన్కమ్ అండ్ గెయిన్స్. అక్కడ పర్చేజెస్ అనేది ఎక్స్పెన్సెస్ అని చెప్పి పర్చేజ్ అకౌంట్ డెటార్. టు మహేష్ అకౌంట్. మహేష్ ఏంటి? పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివర్. అక్కడ మహేష్ నుంచి మనం పర్చేజ్ చేసాం, మహేష్ ఈజ్ గివర్ అని చెప్పి టు మహేష్ అకౌంట్. బీయింగ్ the goods purchased on credit అనేది ఫ్రమ్ మహేష్ అని రాసుకోవచ్చు, లేదా బీయింగ్ ది గూడ్స్ పర్చేజ్డ్ ఆన్ క్రెడిట్. తర్వాత మళ్ళీ 10th, పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ 5,000 రూపీస్ అండ్ పెయిడ్ బై చెక్. 5,000 రూపాయల సరుకు కొనుగోలు చేసి పెయిడ్ బై చెక్ ద్వారా చెల్లించామంట. చెక్ ద్వారా చెల్లించడం జరిగింది. చెక్కులు అంటే ఏంటి? బ్యాంక్. అక్కడ మనం క్యాష్ బదులు ఏం రాసుకోవాలి? బ్యాంక్ అని రాసుకోవాలి. పర్చేజ్ ఎప్పుడు కూడా ఏ బ్యాలెన్స్ చెప్తుంది? డెబిట్ బ్యాలెన్స్ అని చెప్పేది.
పర్చేజెస్ అకౌంట్ డెటార్, పర్చేజ్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్, టు బ్యాంక్ అకౌంట్. ఇది కూడా 5,000 రూపీస్. బీయింగ్ the goods purchased paid by check. ఇప్పుడు రూల్ ప్రకారం చూద్దాం. పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ 5,000 అండ్ పెయిడ్ బై చెక్ అని ఇవ్వడం జరిగిందండి. అక్కడ పర్చేజెస్ ఇన్వాల్వ్ అయిన అకౌంట్స్, చెక్ అంటే బ్యాంక్, పర్చేజ్ అనేది నామినల్ అకౌంట్, బ్యాంక్ అనేది పర్సనల్ అకౌంట్. నామినల్ అకౌంట్ యొక్క రూల్ ఏంటి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్ అండ్ గెయిన్స్. అంచేత ఇక్కడ మనకి పర్చేజ్ అనేది ఎక్స్పెన్సెస్, అంచేత పర్చేజ్ అకౌంట్ డెటార్. బ్యాంక్ అనేది ఏంటి? పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివర్. మనం పర్చేజ్ చేస్తే మనం ఏం చేసాం? పెయిడ్ బై చెక్ ద్వారా చెల్లించాం, అంచేత మనం చెక్ ఇచ్చాం, అంచేత టు బ్యాంక్ అకౌంట్. అర్థమైందండి? నెక్స్ట్ మళ్ళీ మనం ప్రొఫార్మా గీసుకోవాల్సి ఉంటుంది. డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్ నెంబర్, డెబిట్ ఆర్ఎస్, క్రెడిట్ ఆర్ఎస్. డెబిట్ ఆర్ఎస్, క్రెడిట్ ఆర్ఎస్. ఇప్పుడు 2014 జనవరి 12 2014 జనవరి 12 ఏమవడం జరిగింది? సోల్డ్ గూడ్స్, సరుకు అమ్మకం అన్నాడండి. అందులో న్యాచురల్ పర్సన్ కానీ ఆర్టిఫిషియల్ పర్సన్ కానీ ఏమీ లేదు. అంచేత అవుద్ది క్యాష్ ట్రాన్సాక్షన్ అవుద్ది. క్యాష్ ట్రాన్సాక్షన్. సోల్డ్ అంటే ఏంటి? సేల్స్ ఎప్పుడు కూడా క్రెడిట్ బ్యాలెన్స్ చూపుతుంది. క్రెడిట్ బ్యాలెన్స్ చూపుతుంది. అక్కడ క్యాష్ ఈజ్ కమింగ్, అంటే క్యాష్ అకౌంట్ డెట్, సేల్స్ అకౌంట్. క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్, సేల్స్ అకౌంట్. క్యాష్ అకౌంట్ పెట్టి సేల్స్ అకౌంట్ 10,000. బీయింగ్ గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్, నగదుకు సరుకు కొన్నందున. అర్థమైందండి? మళ్ళీ చూద్దాం. సోల్డ్ గూడ్స్ అంటే క్యాష్ ట్రాన్సాక్షన్. ఇందులో ఇన్వాల్వ్ అయిన అకౌంట్స్ ఏంటి?
క్యాష్ సేల్స్. క్యాష్ సేల్స్. క్యాష్ అనేది ఏంటి? ఎసిట్ రియల్ అకౌంట్. సేల్స్ అనేది ఏంటి? అమ్మం అంటే ఇన్కమ్ నామినల్ అకౌంట్. మనకి రియల్ అకౌంట్ రూల్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అంటే మనకి ఏమవుతుంది? క్యాష్ ఈజ్ కమింగ్, క్యాష్ వస్తుంది అంటే క్యాష్ అకౌంట్ డెటార్. నామినల్ అకౌంట్ రూల్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్ అండ్ గెయిన్స్. మనం సేల్ చేస్తున్నాం, సేల్స్ అనేది ఇక్కడ ఇన్కమ్ అని చెప్పి టు సేల్స్ అకౌంట్. తర్వాత 14 సోల్డ్ గుడ్స్ అండ్ రిసీవ్డ్ 10,000 రూపీస్ క్యాష్ అండ్ 5,000 రూపీస్ బై చెక్. సరుకు అమ్మేమండి, అమ్మితే క్యాష్ రూపంలో 10,000 రూపాయలు వస్తుంది, చెక్ రూపంలో 5,000 రూపాయలు వస్తుందండి. మనకు రిసీవ్ అవుతున్నాయండి. క్యాష్ ఏమో 5,000 రిసీవ్ అవుతుంది, చెక్ ఏమో క్యాష్ ఏమో 10,000 రూపీస్ రిసీవ్ అవుతుంది, చెక్ ఏమో 5,000 అండి. అంచేత మనం రిసీవ్ అయినప్పుడు క్యాష్ అకౌంట్ డెటార్, క్యాష్ అకౌంట్ డెటార్. అలాగే చెక్ అంటే బ్యాంక్ కదా, బ్యాంక్ అకౌంట్ డెటార్. టు ఏంటిది? సేల్స్, టు సేల్స్ అకౌంట్. క్యాష్ అకౌంట్ డెటార్ అని చెప్పి 10,000, బ్యాంక్ అకౌంట్ డెటార్ అని చెప్పి 5,000, టు సేల్స్ అకౌంట్ అని చెప్పి 15,000. బీయింగ్ goods sold, received cash and check. అదేంటండి? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సోల్డ్ గూడ్స్ అండ్ రిసీవ్డ్ 10,000 రూపీస్ క్యాష్ అండ్ 5,000 రూపీస్ బై చెక్. అర్థమవుతుందండి? సరుకు అమ్మేవండి, అమ్మితే 10,000 రూపాయలు నగదు వస్తుంది, 5,000 రూపాయలు చెక్ వస్తుందండి. ఇందులో ఇన్వాల్వ్ అయిన అకౌంట్స్ ఏంటి? క్యాష్ సేల్స్, క్యాష్ బ్యాంక్ సేల్స్. అక్కడ క్యాష్ అనేది రియల్ అకౌంట్, అక్కడ చెక్ అనేది కూడా బ్యాంక్ కనుక బ్యాంక్ కనుక అది పర్సనల్ అకౌంట్, అక్కడ సేల్స్ అనేది నామినల్ అకౌంట్. మనకి రియల్ అకౌంట్ రిలేటీ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. వచ్చేవాడిని డెబిట్ చేయాలి, పోయేవాడిని క్రెడిట్ చేయాలి. అక్కడ క్యాష్ రిసీవ్ అవుతుందని క్యాష్ ఈజ్ కమింగ్, క్యాష్ అకౌంట్ డేటా. అక్కడ బ్యాంక్ అంటే పర్సనల్ అకౌంట్, పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివర్. మనకి రిసీవ్ అవుతుంది, బ్యాంక్ ఇస్తుంది, బ్యాంక్ అకౌంట్ డేటా. మరి చెక్లు ఎక్కడ మార్చుకుంటాం? మనం బ్యాంకులో మార్చుకుంటాం. బ్యాంక్ అంచేత బ్యాంక్ ద్వారా వస్తున్నాయి కనుక బ్యాంక్ అకౌంట్ డేటా. ఇక్కడ ఇన్కమ్, ఇది సేల్స్ అనేది ఇన్కమ్. ఏం చేద్దా? నామినల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్స్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్ అండ్ గెయిన్స్. అక్కడ సేల్స్ అనేది ఇన్కమ్ కనుక టు సేల్స్ అకౌంట్. ఇదండి ప్రాబ్లం. మనకి ప్రాబ్లం ఇదండి. ఇప్పుడు మీరు ప్రాబ్లం ఒకటి ఎక్కించుకోండి. ఓ ప్రాబ్లం చెప్తున్నాను, ఎక్కించుకోండి. ఫస్ట్ ప్రాబ్లం ఎక్కించుకోండి. పేజ్ నెంబర్ 34, పేజ్ నెంబర్ 34, పేజ్ నెంబర్ 34. ప్రాబ్లం 1. Mr. Anil started business with cash. Mr. Anil started business with cash 75,000 rupees. 75,000 rupees on 1st January 2014. On 1st January 2014. 1st January 2014.
The details of business transactions, the details of business transactions for the month of January or as follows. అని చెప్పి 2014 రాసుకుంటారండి. 2014 January 2nd cash sales అక్కడ RS అని పెట్టుకోండి. క్యాష్ సేల్స్ అని రాస్తారు. క్యాష్ సేల్స్ అని చెప్పి RS అని పెట్టుకుని ఎండ్లో పెట్టుకోవాలండి. చివరిన 10,000 రూపీస్, 10,000 రూపీస్ ఆ విధంగా అండి. తర్వాత ఒకసారి ఈరు మంత్ వేసాం అనుకోండి, మళ్ళీ వేయవలసిన అవసరం లేదు. 5th January 5th అనమాట అండి. పర్చేజెస్ ఫర్ క్యాష్ 12,000 రూపీస్. January 7th goods sold for credit to Rahim. Goods sold for credit to Rahim 20,000 rupees. 8th cash sales 20,000 rupees. Cash sales 20,000 rupees. 9th wages paid 5,000 rupees. January 10th deposited into bank 8,000 rupees. Deposit into bank 8,000 rupees. 13 cash paid to Mahesh 6,000 rupees. Cash paid to Mahesh 6,000 rupees. 15 machinery purchased 12,000 rupees. 18 purchased goods from Anita 5,000 rupees. 20th cash received from MRS Ramya, Mr. Ramya. Cash received from Mr. Ramya 3,000 rupees. 22nd paid rent 1,500 rupees. Paid rent 1,500 rupees. 1,500 rupees. 24th postage and stationery 500. Postage and stationery 500. 27th cash withdrawn for personal use 7,000 rupees.
7,000 rupees 30th January 30th. Received rent 1,200 rupees 1,200 rupees. మనకి ప్రాబ్లం ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి. మనం ఫస్ట్ ఏం చేయాలన్నా ప్రొఫార్మా గీయాలండి. ఇంకా ప్రొఫార్మా ఈ విధంగా గీసుకోవాలి. ఇప్పుడు పైన హెడ్డింగ్ పెట్టాలని చెప్పాను. జనరల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ ఇందాక ఆత్మారాం అన్నాం. ఇప్పుడు ఇందులో ఎవరో మిస్టర్ అనిల్ స్టార్ట్ చేశాడు అంటే మిస్టర్ అనిల్ రాసుకుంటాడు. ఇక్కడ మిస్టర్ అనిల్ ఈ విధంగా హెడ్డింగ్ పెట్టాలండి. జనరల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ మిస్టర్ అనిల్. ఇప్పుడు ఎంట్రీస్ రాద్దాం. మిస్టర్ అనిల్ స్టార్టెడ్ బిజినెస్ దిస్ క్యాష్ 75,000 rupees ఆన్ 1st January 2014. జనవరి 1, 2014న మిస్టర్ అనిల్ 75,000 రూపాయలతో వ్యాపారాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రారంభించాడన్నా, ఇంట్రడ్యూస్ చేసాడన్నా, ఎప్పుడైనా సరే క్యాష్ అకౌంట్ని డెబిట్ చేయాలి. 2014 January 1st క్యాష్ అకౌంట్ డెటార్ ఈ చివరికి ఉండాలండి. డిఆర్ ఒక అక్షరం వదిలేసి 2 అని మొదలు పెట్టాలి. ఈ డిఆర్ దాటకూడదు. టు క్యాపిటల్ అకౌంట్ 75,000 rupees ప్యారలల్గా డెబిట్లో, అలాగే క్యాపిటల్ 75,000 rupees being started business with cash being started business with cash ఈ విధంగా రాయాలండి. ఇందాక మనం ప్రీవియస్ ప్రాబ్లంలో చెప్పుకున్నాం. మనం ఫస్ట్ ఎంట్రీ ఈ విధంగా రాయాలి. దీని గురించి మీకు ఇందాక చెప్పడం జరిగింది. తర్వాత నెక్స్ట్ క్యాష్ సేల్స్ అండి. January 2nd క్యాష్ సేల్స్ అండి. క్యాష్ సేల్స్ అంటే ఎప్పుడైనా సరే సేల్స్ అకౌంట్ ఏ బ్యాలెన్స్ చెప్తుంది చెప్పాను, క్రెడిట్ బ్యాలెన్స్ చెప్తుంది. పర్చేజ్ ఏం బ్యాలెన్స్ చెప్తుంది, డెబిట్ బ్యాలెన్స్ చెప్తుంది. అది క్రెడిట్ ట్రాన్సాక్షన్, క్యాష్ ట్రాన్సాక్షన్ చూసుకోమన్నాను. అంటే క్యాష్ అకౌంట్ని డెబిట్ చేయాలి. క్యాష్ ట్రాన్సాక్షన్ కనుక క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ being goods sold for cash, like being cash sales and right. ఎంత అమౌంట్ 12,000 10,000 అర్థమైందండి. సేల్స్ అకౌంట్ ఎప్పుడు కూడా క్రెడిట్ బ్యాలెన్స్ చూపుతుంది. క్రెడిట్ బ్యాలెన్స్ అంటే 2 అని పెట్టి సెకండ్ లైన్లో రాయాలి. తర్వాత మనం ఆలోచించాలి అది క్యాష్ ట్రాన్సాక్షనా, క్రెడిట్ ట్రాన్సాక్షనా. క్యాష్ ట్రాన్సాక్షన్ అయితే క్యాష్ అకౌంట్ని డెబిట్ చేయాలి. అదే క్రెడిట్ ట్రాన్సాక్షన్ అయితే మనం ఏంటి ఎవరికైనా మనం సేల్ చేసామా, ఎవరు సేల్ చేస్తే న్యాచురల్ పర్సన్కి కానీ ఆర్టిఫిషియల్ పర్సన్కి కానీ డెబిట్ చేయవలసి ఉంటుంది. అది క్రెడిట్ ట్రాన్సాక్షన్ అయితే. క్యాష్ ట్రాన్సాక్షన్ కనుక గొడవ లేదు. క్యాష్ అకౌంట్ డెట్ సేల్స్ అకౌంట్ అని రాస్తారు. తర్వాత నెక్స్ట్ పర్చేజెస్ ఫర్ క్యాష్
నగదుకు సరుకు కొనుగోలు, నగదుకు సరుకు కొనుగోలు అంటండి. పర్సేజ్ ఎప్పుడు కూడా డెబిట్ బ్యాలెన్స్ చూపుతుంది అని చెప్పాను మీకు. పర్సేజెస్ అకౌంట్ డెటార్, పర్సేజ్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్, పర్సేజ్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్, అమౌంట్ 12,000. being goods purchased for cash. మీకు ఇందాక దీని గురించి చెప్పడం జరిగింది. పర్చేజ్ ఎప్పుడు కూడా డెబిట్ బ్యాలెన్స్ చూపుతుంది, పర్చేజ్ అకౌంట్ డేటా అని రాసేయాలి. అది క్రెడిట్ ట్రాన్సాక్షనా క్యాష్ ట్రాన్సాక్షనా అనేది ఆలోచించాలి. మనకి ఇచ్చింది ట్రాన్సాక్షన్ క్యాష్ ట్రాన్సాక్షన్ కనుక టు క్యాష్ అకౌంట్ అని రాస్తాం. అదే క్రెడిట్ ట్రాన్సాక్షన్ అయితే మనం ఎవరి దగ్గర పర్చేజ్ చేసాం వాళ్ళ అకౌంట్ని క్రెడిట్ చేయాలి. అర్థమైందండి. తర్వాత గూడ్స్ సోల్డ్ ఫర్ క్రెడిట్ టు రహీమ్, రహీంకి అరువుకి అమ్మిన సరుకు సోల్డ్ అండి. ఇదేంటి క్రెడిట్ ట్రాన్సాక్షన్. క్రెడిట్ ట్రాన్సాక్షన్ అయినప్పుడు ఏం చెప్పాను నేను, ఎవరికి మనం సేల్ చేసాం, రహీంకి సేల్ చేసాం. ఇందాక క్యాష్ ట్రాన్సాక్షన్ కనుక క్యాష్ అకౌంట్ డెబిట్ చేసాం. ఇదేంటి క్రెడిట్ ట్రాన్సాక్షన్. అందువల్ల గూడ్స్ సోల్డ్ ఫర్ క్రెడిట్ టు రహీం అని ఇవ్వడం జరిగిందండి. అంటే రహీంకి అరువుకి అమ్మిన సరుకు ఆడే అంటున్నాడు క్రెడిట్ అని. అంచేత మనం రహీం అకౌంట్ని డెబిట్ చేయాలండి. రహీం అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్, రహీం అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్ 20,000. 20,000. being goods sold on credit అని రాయట్లేదు, క్రెడిట్ టు రహీం. ఇదండి. మీరు గమనించారా, ఇక్కడ జనవరి 2 జరిగింది, 7th జరిగింది కూడా సేల్సే. సేల్స్ ఎక్కడ ఉంది, క్రెడిట్లో ఉంది. ఇక్కడ కూడా క్రెడిట్లోనే ఉంది. ఇది క్యాష్ ట్రాన్సాక్షన్ కనుక క్యాష్ అకౌంట్ డెబిట్ చేసాం. ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్ కనుక రహీం అకౌంట్ డెబిట్ చేసాం. సేల్స్ ఎప్పుడు కూడా క్రెడిట్లోనే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ 8th మళ్ళీ క్యాష్ సేల్స్ అని ఇవ్వడం జరిగింది. సేమ్ సెకండ్ ఏం చేసాము అదే క్యాష్ సేల్స్ అన్నాడండి. క్యాష్ అకౌంట్ చెప్పాను కదండి, సేల్స్ అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్ చెప్తుంది. క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. ఇది 20,000. being goods sold for cash, being goods sold for cash. సెకండ్ ఇది 8th ఒకటి అండి. సేల్స్ అకౌంట్ ఎప్పుడు కూడా క్రెడిట్ బ్యాలెన్స్ చెప్తుంది. క్యాష్ ట్రాన్సాక్షన్ కనుక క్యాష్ అకౌంట్ని డెబిట్ చేసాం. తర్వాత నెక్స్ట్ వేజెస్ పెయిడ్ చూద్దాం. 2014 January 9 వేజెస్ పెయిడ్ అనండి. అంటే
వేజెస్ అంటే వేతనం, మంత్లీకి ఇచ్చేదాన్నేమో శాలరీ అంటారు, డైలీ ఇచ్చేదాన్నేమో వేజెస్ అంటారు. అక్కడ వేజెస్ పెయిడ్ అని ఇవ్వడం జరిగిందండి. అక్కడ పెయిడ్ అంటే ఏంటి? చెల్లింపు జరిగిందండి. పెయిడ్ అంటే ఏంటి? చెల్లింపు అంటే క్యాష్ ట్రాన్సాక్షన్. ఏంటది? క్యాష్ ట్రాన్సాక్షన్. అందులో ఇన్వాల్వ్ అయిన అకౌంట్స్ ఏంటి? వేజెస్, క్యాష్. వేజెస్, క్యాష్. వేజెస్ అనేది ఎక్స్పెన్సెస్, నామినల్ అకౌంట్. క్యాష్ అనేది ఎసిట్, రియల్ అకౌంట్. నామినల్ అకౌంట్ యొక్క రూల్ ఏంటి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్ అండ్ గెయిన్స్. అక్కడ వేజెస్ పెయిడ్ అనేది ఎక్స్పెన్సెస్ కనుక వేజెస్ అకౌంట్ డెటార్. వేజెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. $5,000. being wages paid, being wages paid. ఓకే. తర్వాత డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్ అంటే బ్యాంకులో డిపాజిట్ చేసినది. డిపాజిట్ చేసామంటండి అంటే క్యాష్ ట్రాన్సాక్షన్. ఏంటి? క్యాష్ ట్రాన్సాక్షన్. ఇందులో ఇన్వాల్వ్ అయిన అకౌంట్స్ ఏంటి? బ్యాంకు, క్యాష్. బ్యాంక్ అనేది ఏంటి? ఆర్టిఫిషియల్ పర్సన్, సంస్థ పేరు అంటే పర్సనల్ అకౌంట్, పర్సనల్ అకౌంట్. అక్కడ క్యాష్ అనేది ఏంటి? ఎసిట్, రియల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివర్. అంటే తీసుకుంటే డెబిట్ చేయాలి, ఇస్తే క్రెడిట్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేసాం? క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్, డిపాజిట్ ఇంటూ బ్యాంక్. బ్యాంకులో డిపాజిట్ చేసాం. డిపాజిట్ చేస్తే ఏం చేయాలి? ఆ క్యాష్ని ఏం చేస్తుంది? బ్యాంకు రిసీవ్ చేసుకుంటుంది, తీసుకుంటుంది. అంటే బ్యాంక్ ఈజ్ రిసీవర్. అంటే బ్యాంక్ అకౌంట్ని డెబిట్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. క్యాష్ ఈజ్ గోయింగ్ అవుట్, క్యాష్ వెళ్ళిపోతుంది. being cash deposited into bank, తర్వాత క్యాష్ పెయిడ్ టు మహేష్. క్యాష్ పెయిడ్ టు మహేష్ అంటే మహేష్కి పే చేసామంటండి. మహేష్కి పే చేయడం జరిగింది అంటే క్యాష్ ట్రాన్సాక్షన్. అక్కడ మహేష్ అనే న్యాచురల్ పర్సన్ ఉన్నా అక్కడ పెయిడ్ అంటే చెల్లింపు. చెల్లింపు దేని ద్వారా జరుగుతుంది? క్యాష్ ద్వారా కదా. అంచేత క్యాష్ ట్రాన్సాక్షన్, క్యాష్ ట్రాన్సాక్షన్. ఇందులో ఇన్వాల్వ్ అయిన అకౌంట్స్ ఏంటి? మహేష్, క్యాష్. మహేష్, క్యాష్. మహేష్ అనేది ఏంటి? న్యాచురల్ పర్సన్ అంటే పర్సనల్ అకౌంట్. క్యాష్ అనేది ఏంటి? ఎసిట్, రియల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివర్. మనం మహేష్కి పే చేస్తున్నాం అంటే క్యాష్ రిసీవ్ చేసుకుంటున్నాడు అంటే మహేష్ ఈజ్ రిసీవర్. మహేష్ అకౌంట్ని డెబిట్ చేయాలి. అక్కడ క్యాష్ అనేది ఏంటి? రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ యొక్క రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. మనం మహేష్కి పే చేస్తున్నాం కనుక క్యాష్ ఈజ్ గోయింగ్ అవుట్ అని చెప్పి క్యాష్ అకౌంట్ని క్రియేట్ చేయాలి. మహేష్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. being cash paid
paid to Mahesh 6,000 తర్వాత మిషనరీ పర్సేజ్డ్ మిషనరీ ఏంటంటే అక్కడ ఎసిట్ మనం ఎసిట్ పర్చేజ్ చేస్తున్నాం. అందులో న్యాచురల్ పర్సన్ లేదు అంటే క్యాష్ ట్రాన్సాక్షన్. మీకు ఇందాక ప్రీవియస్ ప్రాబ్లంలో చెప్పాను, ఎసిట్ పర్చేజ్ చేసినప్పుడు ఏ ఎసిట్ పర్చేజ్ చేస్తే ఆ ఎసిట్ని డెబిట్ చేయాలి చేసి, అంటే ఇక్కడ ఎసిట్ మిషనరీ కనుక మిషనరీ అకౌంట్ డెబిట్ చేయండి. మిషనరీ అకౌంట్ డెటార్. ఇప్పుడు ఇది క్యాష్ ట్రాన్సాక్షనా క్రెడిట్ ట్రాన్సాక్షన్ ఆలోచించాలి. న్యాచురల్ పర్సన్ లేదు అంటే క్యాష్ ట్రాన్సాక్షన్. టు క్యాష్ అకౌంట్, మిషనరీ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ 12,000. being machinery purchased అని రాయొచ్చు, లేదా ఫర్ క్యాష్ అని కూడా రాయొచ్చు. నగదుకి యంత్రం కొన్నందున. తర్వాత పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ అనిత. మీకు ఇది ఎంతగా అర్థమైందండి? మిషనరీ పర్చేజ్డ్ ఇది క్యాష్ ట్రాన్సాక్షన్. ఇందులో ఇన్వాల్వ్ అయిన అకౌంట్స్ ఏంటి? మిషనరీ, క్యాష్. మిషనరీ అనేది ఎసిట్, రియల్ అకౌంట్. క్యాష్ అనేది ఎసిట్, రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. వచ్చేవాడిని డెబిట్ చేయాలి, పోయేవాడిని క్రియేట్ చేయాలి. మనం మిషనరీ ఏం చేసాం? పర్చేజ్ చేసాం అంటే మిషనరీ ఈజ్ కమింగ్. క్యాష్ ఏమవుతుంది? క్యాష్ ఈజ్ గోయింగ్. అంటే మిషనరీ అకౌంట్ అంటే క్యాష్ అకౌంట్. పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ అనిత. చెప్పాను మీకు, పర్చేజ్ అకౌంట్ ఎప్పుడు కూడా డెబిట్ బ్యాలెన్స్ చూపుతుంది అని చెప్పి పర్చేజ్ అకౌంట్ డెటార్. పర్చేజ్ అకౌంట్ డెటార్. ఇక్కడ అనిత అని నేమ్ ఉంది, న్యాచురల్ పర్సన్ నేము. అంచేది ఏమవుతుంది? క్రెడిట్ ట్రాన్సాక్షన్. క్రెడిట్ ట్రాన్సాక్షన్ అయినప్పుడు ఎప్పుడు కూడా ఎవరి దగ్గర పర్చేస్ చేసామో వాళ్ళ అకౌంట్ని క్రియేట్ చేయాలి. టు అనిత అకౌంట్ 5,000. being goods purchased from Anita. మీకు ఫిఫ్త్ డేట్ని చూడండి, పర్చేజ్ అకౌంట్ క్యాష్ అకౌంట్ ఉంది. ఇక్కడేముంది? 18ని పర్చేజ్ అకౌంట్ అనిత అకౌంట్ ఉంది. అంటే పర్చేజ్ ఇప్పుడు కూడా డెబిట్ బ్యాలెన్స్ చెప్తుందండి. ఇంకా ఇది డెబిట్ చూపింది, ఇది డెబిట్ చూపింది. ఇది క్యాష్ ట్రాన్సాక్షన్ కనుక టు క్యాష్ అకౌంట్ అని ఉంది. ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్ కనుక టు అనిత అకౌంట్ అని చెప్పి ఉందండి. ఇదే పర్చేజ్ సేల్స్ గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ మిసెస్ రమ్య. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ మిస్ రమ్య. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ మిస్ రమ్య. మరి మళ్ళీ సరిపోతే మళ్ళీ నెక్స్ట్ ప్లేస్లో ప్రొఫార్మా గీయాలండి. January 20. Cash received from
క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ మిస్టర్ రమ్య అన్నాడు. ఇందులో ఇన్వాల్వ్ అయిన అకౌంట్స్ ఏంటి? క్యాష్, రమ్య. క్యాష్ ట్రాన్సాక్షన్ అండి. రమ్య అని న్యాచురల్ పర్సన్ ఉన్న క్యాష్ అనేది ఉంది కనుక క్యాష్ ట్రాన్సాక్షన్. ఇందులో ఇన్వాల్వ్ అయిన అకౌంట్స్ ఏంటి? క్యాష్, రమ్య. క్యాష్ అనేది ఏంటి? రియల్ అకౌంట్. రమ్య అనేది ఏంటి? పర్సనల్ అకౌంట్. రియల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. క్యాష్ ఈజ్ కమింగ్ అని చెప్పి క్యాష్ అకౌంట్ డెటార్. క్యాష్ అకౌంట్ డెటార్ టు రమ్య అకౌంట్. క్యాష్ అకౌంట్ డెటార్ టు రమ్య అకౌంట్. 3,000 being cash received from Ramya. Being cash received from Ramya. రమ్య నుండి నగదు వచ్చినందున. అర్థమైందండి? క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రమ్య అంటే క్యాష్ ట్రాన్సాక్షన్. ఎప్పుడైనా సరే క్యాష్ రిసీవ్ అయిందంటే డెబిట్ బ్యాలెన్స్ చూపుతుందండి. క్యాష్ రిసీవ్ అయిందంటే డెబిట్ బ్యాలెన్స్ చూపుతుంది. పేమెంట్ అయితే క్రెడిట్ బ్యాలెన్స్ చూపుతుంది. మనకి ఎవరి దగ్గర నుంచి రిసీవ్ అయింది? రమ్య దగ్గర నుంచి రిసీవ్ అయింది. అంటే రమ్య అకౌంట్ని క్రియేట్ చేయాలి. తర్వాత పెయిడ్ రెంట్. పేమెంట్ అంటేనే క్యాష్ ట్రాన్సాక్షన్. ఇందులో ఇన్వాల్వ్ అయిన అకౌంట్స్ ఏంటి? రెంట్, క్యాష్. రెంట్ అనేది ఏంటి? నామినల్ అకౌంట్. క్యాష్ అనేది రియల్ అకౌంట్. నామినల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్స్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్ అండ్ గెయిన్స్. పెయిడ్ రెంట్ అంటే రెంట్ పే చేసాం అంటే ఎక్స్పెన్సెస్ అంటే రెంట్ అకౌంట్ని డెబిట్ చేయాలి. రెంట్ అకౌంట్ డెటార్ పే చేస్తుంటే ఏమవుతుంది? క్యాష్ ఈజ్ గోయింగ్ అవుట్. రియల్ అకౌంట్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. మనం క్యాష్ పే చేస్తాం కనుక క్యాష్ ఈజ్ గోయింగ్ అవుట్ టు క్యాష్ అకౌంట్. ఇందాక వేజెస్ పెయిడ్ చూపించి చూసారండి. వేజెస్ పెయిడ్ అయినా శాలరీస్ పెయిడ్ అయినా అదేంటండి ఎప్పుడు కూడా ఎక్స్పెన్సెస్ని డెబిట్ చేయాలండి. 1,500 బీయింగ్ రెంట్ పేడ్. తర్వాత నెక్స్ట్ పోస్టేజ్ అండ్ స్టేషనరీ. అంటే స్టేషనరీ అంటే బిజినెస్లో కావాల్సిన అకౌంట్ బుక్స్ అండ్ గమ్ము, పోస్టల్ స్టాంప్స్, ఇవన్నీ పోస్టల్ సంబంధించి అన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఎక్స్పెన్సెస్. పోస్టేజ్ అండ్ స్టేషనరీ అన్నాడు అంటే క్యాష్ ట్రాన్సాక్షన్. పోస్టేజ్ అండ్ స్టేషనరీ క్యాష్. పోస్టేజ్ అండ్ స్టేషనరీ అంటే ఎక్స్పెన్సెస్ అంటే నామినల్ అకౌంట్. క్యాష్ అనేది రియల్ అకౌంట్. నామినల్ అకౌంట్ రూల్ తెలుసు మీకు. డెబిట్ ఆల్ ఎక్స్పెన్స్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్ అండ్ గెయిన్స్. ఇక్కడ స్టేషనరీ ఎక్స్పెన్సెస్ కనుక డెబిట్ చేయాలండి. పోస్టేజ్ అండ్ స్టేషనరీ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. to cash account 500. Being postage and stationery paid. తర్వాత క్యాష్ విత్డ్రాన్ ఫర్ పర్సనల్ యూజ్. క్యాష్ విత్డ్రా అంటే పర్సనల్ అంటే సొంతానికి తీసుకున్న నగదు. మీకు ఆల్రెడీ 20 ఐటమ్స్ చెప్పడం జరిగిందండి డబుల్ ఎంట్రీ సిస్టమ్ మీద, అందరూ చెప్పాను. క్యాష్ విత్డ్రాన్ ఫర్ పర్సనల్ యూజ్ అన్నాడు అంటే సొంతానికి నగదు తీసుకున్నామండి క్యాష్ ట్రాన్సాక్షన్. ఇందులో పర్సనల్ యూజ్ అంటే డ్రాయింగ్స్ అనేది పర్సన్ సంబంధించిన అంటే పర్సనల్ అకౌంట్.
అలాగే క్యాష్ అనేది ఏంటి, రియల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటి, డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివర్. అంటే పర్సన్ అనేవాడు ఏం చేస్తున్నాడు, రిసీవర్ తీసుకుంటున్నాడు. అంటే డ్రాయింగ్స్ అకౌంట్ డెటార్, డ్రాయింగ్స్ అకౌంట్ డెటార్, డ్రాయింగ్స్ అకౌంట్ డెటార్. టు క్యాష్ అకౌంట్, డ్రాయింగ్స్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. being cash drawn for personal use, పర్సనల్ యూజ్. తర్వాత రిసీవ్డ్ రెంట్ అండి, రిసీవ్డ్ రెంట్. January 30 రిసీవ్డ్ రెంట్. రిసీవ్డ్ అంటే క్యాష్, రిసీవ్డ్ అంటే క్యాష్ ట్రాన్సాక్షన్. ఇందులో క్యాష్, రెంట్. క్యాష్ అనేది రియల్ అకౌంట్, రెంట్ అనేది నామినల్ అకౌంట్. రియల్ అకౌంట్ రూల్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. వచ్చేవాడిని డెబిట్ చేయాలి, పోయేవాడిని. అంటే రిసీవ్డ్ రెంట్ అన్నాం కనుక క్యాష్ ఈజ్ కమింగ్, క్యాష్ అకౌంట్ని డెబిట్ చేయండి. క్యాష్ అకౌంట్ డెటార్ టు, అక్కడ రెంట్ అనేది నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ ఏంటి, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్ అండ్ గెయిన్స్. అక్కడ రిసీవ్డ్ రెంట్ అనేది ఇన్కమ్ అని చెప్పి టు రెంట్ అకౌంట్. అమౌంట్ ఎంతండి, 1200. బీయింగ్ రెంట్ రిసీవ్డ్. అదండి ఈ విధంగా చేయాలండి. మీరు ఇంటి దగ్గర జాగ్రత్తగా చెప్పి చూసుకుని మళ్ళీ టుమారో రండి.